హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు టిప్స్ అండ్ ఐడియాస్ అయితే చాలా 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 బాగుంటాయండి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అలాగే నా ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము. ఇది నేను దేవుడి పూజా మందిరంలో ఉపయోగించే పసుపు కుంకాల ప్యాకెట్లు అండి. సో హడావుడిగా పూజకి ఉపయోగించేసి ఇలాగైతే పెట్టేసుకున్నాను, కంటైనర్లో పోయకుండా. ఇప్పుడు వచ్చిన చలికాలంలో ఏంటంటే ఈ పసుపు కుంకాలు కూడా పురుగు పట్టేస్తూ ఉంటాయండి. గడ్డలు కట్టేయడము, పురుగు పట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో మనం ఇలా ప్యాకెట్లో పెట్టుకున్నా కూడా దీన్ని అంటే వీటిని పురుగు పట్టకుండా ఎలా చేసుకోవాలంటే ఇలాగ నేనైతే 2 కర్పూర బిళ్ళలను తీసుకున్నానండి. పసుపు ప్యాకెట్లోకి ఒక 2, అలాగే కుంకుమ ప్యాకెట్లోకి ఇలా ఒక 2. సో నాకు టైం ఉన్నప్పుడు వీటిని మళ్ళీ కంటైనర్స్లోకి అనేది నేను మార్చుకుంటాను. సో టైం లేనప్పుడు హడావుడిగా ఉన్నా కూడా ఇలా ప్యాకెట్లు కట్ చేసిన తర్వాత వాటిని నిల్వ చేసుకోవాలంటే ఇలా కర్పూర బిళ్ళలు వేసేసి చక్కగా వీటిని ఇలా మడతేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ సాయంతో గానీ లేదా ఇలాంటి క్లిప్స్ సాయంతో గానీ వీటిని నీట్గా సీల్ చేసి పెట్టేసుకుంటే ఇవైతే పురుగు అయితే పట్టవండి. మళ్ళీ తిరిగి మనం కంటైనర్లో పోసుకొని చక్కగా రీయూస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కేజీయో, అర కేజీయో లేదా 2 కేజీలు ధరను బట్టి టమాటాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము. ఈ టమాటాలు ఒక్కోసారి పచ్చివి పండువి కలిపి తెచ్చుకుంటుంటామండి. మనకి పండువి వాడేసిన తర్వాత ఇంకా పచ్చి అవి మగ్గాలి అంటే టైం పడుతుంది. అలా కాకుండా మీకు ఒక్క రోజులోనే ఈ టమాటాలు పచ్చివన్నీ కూడా పండు అయిపోవాలి అంటే ఈ టిప్ అనేది భలే యూజ్ అవుతుందండి. మీ ఇంట్లో అరటిపండ్లు కనుక ఉంటే మనం టమాటాలు పెట్టే ట్రేలో కానీ టబ్లో కానీ అరటిపండ్లు పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు టమాటాలన్నీ ఎర్రగా తిరిగిపోతాయి, పచ్చగా ఉండేవి. సో ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇదే టమాటాలు కొన్నిసార్లు మనకి ఏంటంటే ఈ తొడుములు ఉండే భాగంలో అయితే కుళ్ళిపోతూ ఉంటాయండి. సో అలా కుళ్ళకుండా ఉండాలంటే ముందుగా టమాటాలు తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఇలాగ 1 స్పూన్ వంట నూనె, అంటే మనం వంటకు ఉపయోగించే నూనెలో చిటికెడంత పసుపు వేసి కలుపుకోండి. ఈ పసుపు వేసి బాగా రంగరించండి. రంగరించిన తర్వాత మనకి తొడిమెల భాగంలో ఎక్కడైతే ఉందో ఆ స్పాట్లో అయితే ఈ నూనెని మీరు ఇలా అప్లై చేసేయండి. ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మీరు బయటైనా పెట్టుకోవచ్చు. సో ఇవేంటంటే మీరు వాడేంత కాలం ఇవి చెడిపోకుండా చక్కగా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. సో ఈ టిప్ ఏంటంటే జనరల్గా ఏంటంటే ఆయిల్ పూసి వదిలేస్తుంటారు. ఆయిల్లో ఇలా కాస్త పసుపు వేసి పూసి పెట్టండి. సో చక్కగా మీకు ఎక్కువ రోజులు అనేది నిలువ ఉంటుంది. చాలా యూస్ఫుల్ టిప్ అండి. నేను చెప్పినట్టు అరటిపండ్లు అలాగే ఈ మెథడ్ అయితే యూస్ చేయండి. అరటిపండ్లు అయితే తొందరగా మీకు పండిపోతాయి. దీనివల్ల ఏంటంటే కుళ్ళకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనం ఫోన్లు కొంటుంటాము, వాటి ఛార్జెస్కి కేబుల్స్ అంటే ఫోన్లు అవుట్డేటెడ్ అయిపోయినప్పుడు వాటిని మారుస్తుంటాము. అలాగే కొన్నిసార్లు కేబుల్స్ అనేది ఛార్జర్స్ అనేది మనకి తెగిపోతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మిగిలిపోయేది ఈ అడాప్టర్స్ ఏనండి. ఇప్పుడు ఈ అడాప్టర్స్ని ఎలా యూస్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. ఒక్కోసారి మనము సినిమా చూడడమో లేకపోతే ఏదైనా వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఈ ఫోన్కి ఒక సపోర్ట్ పెట్టుకొని మాట్లాడుతుంటాం కదా. సో ఒక్కోసారి ఫోను తెలియకుండా జారి కింద పడిపోవడం లాంటి జరుగుతుంది. అలా కాకుండా ఫోన్కి ఒక మంచి సపోర్ట్ కావాలి అని అనుకుంటే ఈ అడాప్టర్స్ని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చండి. అండ్ ఈ అడాప్టర్స్ ఏంటంటే చాలా బరువుగా ఉంటాయి. సో మన ఫోన్ వెయిట్ని కూడా అవి చక్కగా బ్యాలెన్స్ చేయగలవండి. చూస్తున్నారు కదా. ఇలాగైతే చక్కగా మీరు నిలువుగా కావాలంటే నిలువుగా, అడ్డంగా కావాలంటే అడ్డంగా. అలాగే ఈ అడాప్టర్స్ని ఒక స్టాండ్ లాగా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో వీటిని అయితే చక్కగా రీయూస్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ వచ్చి 11 years బ్యాక్ నా మ్యారేజ్కి అంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి నేను కట్టుకున్న ఆ చీరకు సంబంధించిన బ్లౌజ్. వర్క్ అయితే చూడండి, ఎక్కడా కూడా షైనింగ్ తగ్గలేదు, ఒక్క స్టోన్ కూడా కలర్ మారలేదు, ఒక గోల్డ్ బీడ్ కూడా కలర్ మారలేదు. 11 years నుంచి ఈ బ్లౌజ్ అయితే ఇలాగే ఉంది. చూస్తున్నారు కదా. అంటే దీని క్వాలిటీ, ఆ స్టోన్స్ రంగులు మారడం కానీ ఏమీ లేదు. అచ్చంగా మగ్గం వర్క్ అండి, హ్యాండ్ వర్క్ ఇది. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో 11 years బ్యాక్ బ్లౌజ్. నేను ఇంత క్వాలిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నాను, నేను దీన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంత మనిగ్గా ఉంది అనేది మీకు ఈరోజు టిప్ రూపంలో షేర్ చేస్తాను చూడండి. బ్లౌజ్ అయితే ఇది ఫ్రంట్ టు బ్యాక్ మీకు చూపించాను కదా. అచ్చంగా 11 సంవత్సరాల క్రితం చేయించుకున్న బ్లౌజ్ అండి ఇది. సో ఎక్కడ కూడా రంగు అయితే మారలేదు. దీనికి కారణం ఏంటంటే వెల్వెట్ క్లాత్ అండి. ఒకప్పుడు మఫ్లర్స్, షాల్స్ అంటారు కదా, సో అవి ఉండేవి. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను బేబీ టవల్స్ కొన్నాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో మనకి ఏదైతే మగ్గం వర్క్ బ్లౌజులు ఒకటి కాదండి, మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని చక్కగా ఇలా మడతలు వేసేసుకొని, ఇది బేబీ టవల్స్ ఏంటంటే కొంచెం వెడల్పుగా పొడుగ్గా అంటే బేబీకి హైట్ని బట్టి ఉంటాయన్నమాట. సో వాటిలో అయితే ఇలా మడిచి లోపలికి ఫోల్డ్ చేసి అయితే ఇలా పెట్టేసుకుంటానండి. బీరువాలో కానీ కబోర్డ్లో కానీ. చక్కగా ఈ సాఫ్ట్ క్లాత్ వల్ల ఏంటంటే అవి డ్యామేజ్ కూడా కావు, కలర్ కూడా మారవండి. తేమ లేకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా జాకెట్ కొంచెం తడున్నా కూడా ఈ వర్క్ ప్లేసుల్లో పాడైపోతాయి. సో చక్కగా ఇలాగైతే ప్రిజర్వ్ చేసుకోండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి మనం జనరల్గా ఒక్కోసారి లావ్ అవుతుంటాం, సన్నబడుతుంటాం. లావ్ అయినప్పుడు ఒక కుట్టు ఇప్పుకొని జాకెట్ వేసుకుంటాము, సన్నగా అయినప్పుడు ఒక కుట్టు వేసుకునే
ఛాన్స్ అందరికీ ఉండదు, ఎందుకంటే ఇంట్లో మిషన్లు ఉండవు, అలాగే టైలర్లు కూడా అందుబాటులో ఎప్పుడు ఉంటారు కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే నడుం దగ్గర ఇలా లూజ్ అయినప్పుడు ఒక సేఫ్టీ పిన్ కాచాపట్టి వైపు పెట్టేసుకొని మనకి ఎంత టైట్ కావాలో అంత దూరం ఆ పిన్ పెట్టుకొని ఇలాగైతే మనం హుక్ అనేది పెట్టేసుకుంటే మనకి నడుం దగ్గర టైట్ వస్తుందండి. ఒక్కోసారి ఇలా మనకి లూజ్ అయినప్పుడు ఇలా సేఫ్టీ పిన్తో అయితే మనం లూజ్ అయిన జాకెట్ని చక్కగా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి చెప్పాను కదండి, ఇది 11 years క్రితం బ్లౌజ్ అని, అయినా హుక్కులు చూడండి ఎంత బాగున్నాయో. సో నేను ఈ హుక్స్ని కూడా ఇంత చక్కగా మెయింటైన్ చేయడానికి కారణం మీకు చూపిస్తాను చూడండి. ఇది మంచి యూస్ఫుల్ టిప్ అందరికీ కూడా. సో ఇలా వాడకుండా అంటే ఏ సంవత్సరానికి 2-3 సార్లు బ్లౌజులు బయటికి తీస్తాం కదా, అట్లాంటి వాటికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇది సెల్లో టేప్ అండి. దీన్ని కరెక్ట్గా హుక్స్లు పట్టి మీద చక్కగా ఇలా వేసేసుకొని ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి పెట్టేసేసేయండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ హుక్కులకి తేమ లేకుండా చూసుకోవాలంటే ఎక్కడైనా కూడా తడి లేకుండా చక్కగా ఆరబెట్టి అప్పుడు ఈ టీప్ అనేది వేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, ఇవి రంగు మారవు, అలాగే తుప్పు పట్టవండి, జాకెట్ కూడా పాడవదు అనమాట. ఇది డార్క్ కలర్ కాబట్టి ఇబ్బంది లేదు. అదే వైట్ కలర్ బ్లౌజుల మీద అలాగైతే కలర్ అనేది తుప్పు పట్టిన కలర్ అస్సలు పోదు. సో ఈ టెక్నిక్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఐడియాని ఒకసారి ఫాలో అయ్యి చూడండి. నెక్స్ట్ వచ్చి ఇలాగ అందరి ఇళ్లలో కూడా సూది దారాలు అనేది ఉంటాయి కదండి. సో ఇంతకుముందు నేను ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను, ఇలాగ దారం ఊడిపోతూ ఉంటే స్టిక్కర్తో దాన్ని సీల్ చేయొచ్చని. అందరి ఇళ్లలో స్టిక్కర్ ఉండదు కదా అనే కామెంట్ వచ్చిందండి. నిజమేనండి, అది కూడా కరెక్టే. సో అందుకని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. దారపు రీలుకి పైన ఉండే దగ్గర కొంచెం కత్తితో మీరు 2 వైపులా ఘాట్లు పెట్టేసేసిన తర్వాత చూడండి ఇలా దారం అనేది ఊడొచ్చేస్తుంది కదా. సో ఇలాగా ఆ దారం రీల్కి పైన ఒక కత్తి కానీ బ్లేడ్ కానీ తీసుకుని చిన్నగా కొంచెం ఘాటు పెట్టండి. దాంట్లోంచి దారాన్ని టైట్గా లాగారనుకోండి, ఇంకా దారం అనేది కదలదండి, ఒకదానికి ఇంకోటి చిక్కుకోదు. సో మనకేంటంటే ముళ్ళు పడే ఛాన్స్ కూడా ఉండదండి. అలాగే ఎన్ని దారపు పుండ్లు ఉన్నా కూడా ఇలాగే చేసి పెట్టేసుకోండి. సో ఇప్పుడు స్టిక్కర్తో అవసరమే ఉండదు. అదే దారపు రీల్కి మీరు దారాన్ని చక్కగా సీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి ఇది చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇది మీకు ఎవరు చెప్పుండరు. ముఖ్యంగా డ్రెస్సులు కుట్టించుకుంటుంటారు కొంతమంది, అంటే రెడీమేడ్స్ వేసుకుంటుంటారు, కుట్టించుకుంటుంటారు. సో కుట్టించుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు ఏంటంటే 2 మీటర్ల క్లాత్ అయితే వాళ్ళకి సరిపోదు. లైనింగ్ అయితే నేనైతే 2.5 మీటర్ లైనింగ్ అనేది ఖచ్చితంగా ఇస్తానండి ఒక డ్రెస్ కుట్టించుకోవాలంటే టాప్కి. సో అలాగా నేను మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ నాకు టాప్కి వచ్చి 2.5 మీటర్ తెమ్మని చెప్పారు. సో తీసుకొని వెళ్ళాను. ఇలాగ అయితే లైనింగ్ కట్ చేశారండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ పీసెస్ నేను అంతా చూపిస్తున్నాను. ఇది 2.5 మీటర్ బ్లాక్ క్లాత్, అందులో క్రేప్ సిల్క్ అండి. పన్నా కూడా పెద్ద పన్నా నీట్గా వస్తుంది. సో క్లాత్ అనేది మనకి సరిపడినంత ఇస్తే మనకి డ్రెస్ కూడా చక్కగా వస్తుందండి, ఏ ప్యాచ్లో అతుకులు లేకుండా. చూడండి, చేతులు మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ చేశారు. ఇక్కడ ఏంటి యూస్ఫుల్ టిప్ అనుకుంటున్నారా? ఇలా 2.5 మీటర్ క్లాత్ అట్లా లైనింగ్ అంటే మీరు ఇచ్చి కుట్టించుకున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న మాట మీరు టైలర్ని అడగండి, దీంట్లో నాకు శారీకి ఫాల్స్ రావాలి అని అడగండి. అంటే ఆ లైనింగ్ కలర్ని బట్టి మీకు ఫాల్స్ వస్తుందా లేదా అని అడగండి. ఖచ్చితంగా ఫాల్స్ అనేది వస్తుందండి. నాకైతే 2 చీరలకి బ్లాక్ ఫాల్స్ అనేది వచ్చింది. చూడండి, ఇది ఫాల్స్ బిట్ చూస్తున్నారు కదా. హ్యాండ్స్ అన్నీ తీసేసిన తర్వాత నాకు అదే లైనింగ్లో ఫాల్స్ 2 చీరలకు సరిపడే ఫాల్స్ అయితే వచ్చిందండి. సో ఇది మీకు టైలర్స్ చెప్పరండి. మీకు నాలెడ్జ్ ఉండి టైలరింగ్ మీద గ్రిప్ ఉండి లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకొని ఇదైతే ఫాలో అయ్యి చూడండి. సో నాకైతే 2 చీరలకు ఫాల్స్ అయితే వచ్చింది. సో ఇలాగ 2.5 మీటర్ లైనింగ్ ఇచ్చినప్పుడు పన్నా పెద్దదన్నప్పుడు మీరు ఇలా అడిగైతే తెచ్చుకోవచ్చు. సో ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చి కరివేపాకు. ఒక్కోసారి ఇంట్లో చెట్టు ఉన్నా లేకపోతే ఎవరైనా మనకు తెచ్చిచ్చినా లేదా ఏదైనా పొడి చేయాలని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నా కూడా ఒక్కోసారి సమయం కుదరక వాటిని మనము చేయలేకపోతుంటాం. అట్లాంటప్పుడు ఈ ఆకు పాడైపోకుండా జాగ్రత్తగా మనము నెలల తరబడి దీన్ని స్టోర్ చేసుకునే పద్ధతి అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను కరివేపాకు అయితే తెప్పించుకున్నాను పొడి కొడదామని, కానీ టైం లేక దీన్నైతే నేను ఇప్పుడు స్టోర్ చేసేస్తున్నాను. దాన్ని మీకు చూపిస్తున్నాను. ముందటగా కరివేపాకు వచ్చి తేమ లేకుండా తడి లేకుండా చక్కగా ఫ్యాన్ గాలికి అయితే కాసేపు ఆరబెట్టేసండి. ఆరబెట్టేసిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అందులో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ బుక్ పేపర్ కానీ ఏదైనా కూడా వేసేసుకున్న తర్వాత ఎక్కడ పుచ్చులు మీకు పురుగు కొరికినట్టు ఉన్న ఆకులు కానీ ఇలాగ పాడైపోయిన ఆకులు కానీ ఏమీ లేకుండా, అలాగే లేత ఆకులు ఉంటాయి అవి కూడా వేయొద్దండి. సో ఇవన్నీ వేయకుండా మంచి ఆకుల్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఇలాగ ఈ కంటైనర్లో వేసేసుకోండి. మొత్తం పీకల దాకా అయితే వేయకండి. ఆ బాక్స్ మొత్తం మునిగిపోయేంత వరకు అయితే వేయకూడదు. కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి ఈ ఆకునైతే దింపుకోవాలి. తడి లేకుండా చెప్పాను కదా, పురుగు పుట్ర లేని ఆకులు, మీకు కాస్త నలిగిపోయిన ఆకులు ఏమీ లేకుండా ఇలాగైతే వేసుకోవాలి. కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ బియ్యం అండి, మనం అన్నం వండుకునే బియ్యం ఉంటాయి కదా, అవి అయితే 1 స్పూన్ ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం అట్లా బాక్స్ని కదిలించేసి పైనుంచి ఒక టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ ఏది ఉంటే అది కూడా ఇలా వేసేసి కంప్లీట్గా గాలి పోకుండా సీల్ చేసేసేయండి. మొత్తం సీల్ చేసేసేయాలండి. ఎక్కడ మీకు గ్యాప్ లేకుండా సీల్ చేసి బాక్స్ మూత టైట్గా పెట్టేసేసేయండి.
చూస్తున్నారు కదా. సో ఇలా పెడితే నెలల తరబడి మీరు ఎలా పెట్టుకున్నారు కరివేపాకు అంతే ఫ్రెష్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మీరు ఎన్ని బాక్సులైనా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి, ఇక్కడ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ మనం కొన్నప్పుడు ప్యాంట్కి ఏంటంటే అడ్డంగా డిజైన్లు ఇస్తారండి. అది కొన్నిసార్లు మనం చూసుకోకుండా కలర్ నచ్చిందని డ్రెస్ తెచ్చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు సో ఈ ప్యాంట్కి వచ్చి నాకు అడ్డంగా డిజైన్ వచ్చిందండి. ఇందాక చూపించిన టాప్కి ప్యాంట్ ఇదేనమాట, దీనికి అడ్డంగా వచ్చింది. సో ఈ ప్యాంట్ కానీ అడ్డంగా కుట్టించుకుంటే అసలు డ్రెస్ లుక్ అయితే పోతుందండి. ఇలా మనం కూడా కొన్నిసార్లు షాపింగ్ చేసినప్పుడు బట్టలు కొనేసినప్పుడు ప్యాంట్ని అయితే గమనించుకోమండి. ప్యాంట్ని గమనించుకొని ఖచ్చితంగా తెచ్చుకోవాలి. డిజైన్ అడ్డంగా ఉందా నిలువుగా ఉంది, ఈవెన్ టాప్కి కూడా కొన్నిసార్లు డిజైన్ అడ్డంగా నిలువుగా అనేది వస్తుంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అడ్డంగా డిజైన్ వచ్చినా కూడా ఏం పర్లేదండి, మనకి నిలువుగా డిజైన్ కావాలన్నప్పుడు టైలర్ని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చక్కగా చెక్ చేసి క్లాత్ వస్తుందో లేదా ఆ డిజైన్ అనేది చెప్పి దాన్ని బట్టి కుడతారు. రాకుండా ఏముండదండి, కాకపోతే వాళ్ళకి 10 రూపాయలు ఎక్స్ట్రా అనేది ఇచ్చి మన వర్క్ అయితే చేయించుకోవాలి కదా. సో నేనైతే అలాగే కుట్టించుకున్నాను. అడ్డంగా వచ్చిన ఈ ప్యాంట్ డిజైన్ ఇలా నిలువుగా అయితే కుట్టించుకున్నానండి. లుక్ అయితే కంప్లీట్ గా మారిపోయింది. పైన టాప్ చుక్కలది వచ్చింది, కింద ఇది వచ్చి డిజైన్ వచ్చి ఇలా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా. సో ఎక్కడైనా కూడా మనము 10 రూపాయలు పెట్టే పని అయితే మనకి అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా మనకు నచ్చంది కూడా చక్కగా మనకు నచ్చేలాగా మనకు నప్పేలాగా అయితే చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎందుకు చెప్తున్నానంటే, టైలర్స్ని మీరు బట్టలు ఇచ్చేటప్పుడు ఒకసారి గమనించుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళైతే చక్కగా మనకి ఇలాగైతే కుట్టిస్తారు. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.